ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ కాద్రి మెమోరియల్ ట్రోఫీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు 8 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం, జాతీయ భావన పెంపొందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్రం, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Right. Hockey Academy. Hockey Academy.
జయసభకి సద్గురు గారు మరియు సహనాయకులు హాకీ కోచ్ గారికి సన్మానం చేశారు. సార్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ ఎక్స్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అన్నా పాప కొట్టు ఆడేటట్టున్నామా ఆడు రైట్ ఆట అంబర్పేట్ ప్లే గ్రౌండ్ లో ఎంకరేజ్మెంట్ చేయాలి చిన్న పిల్లలకు. వాళ్ళు ఇప్పటి నుంచే సబ్ జూనియర్ నుంచి ఆడడం మొదలు పెడితే ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా స్పోర్ట్స్ ఆడినటువంటి బాలబాలికలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మొదలు పెట్టాం. తప్పనిసరిగా సక్సెస్ అవుతుందనే నా ఉద్దేశం. సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేయాలి చిన్న పిల్లలకు. వాళ్ళు ఇప్పటి నుంచే సబ్ జూనియర్ నుంచి ఆడడం మొదలు పెడితే ఒకనాడు మన భారతదేశమే హాకీలో నంబర్ 1 ఉండే. అదే ఆలోచనతో ఇక్కడ కూడా అంబర్పేటలో మొదలు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు. పటియాలలో ఉన్నది అది నేషనల్ స్పోర్ట్స్ ఒక్కటే ఉన్నది. కానీ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్న స్పోర్ట్స్ సిటీ ఎక్కడ లేదు. కాబట్టి దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలడానికి ఉద్దేశంతో మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా నా కర్తవ్యం. ఎందుకంటే ఇప్పటి నుంచే ఏది సబ్ జూనియర్ నుంచే మొదలు పెడితే ఒకనాడు నేషనల్లో హాకీలలో వరల్డ్ కప్లో కూడా గెలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు అంబర్పేట్ ప్లే గ్రౌండ్లో మొదలు పెట్టడం జరిగింది. ఇది అంచెలంచెలుగా ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తారో అప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకు అవకాశాలు వస్తాయి. ఏది వాళ్ళ ఆటలో అవకాశం వస్తుంది, మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా స్పోర్ట్స్ ఆడినటువంటి బాలబాలికలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాం. తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 మున్సిపాలిటీ ఏది వార్డ్స్ అవుతున్నాయి. అందులో కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా సఫలమవుతుందనే ఉద్దేశంతో ఇవాళ నేను మొదలు పెట్టాను. ఇదే విధంగా అన్ని గ్రౌండ్లలో కూడా ఏడు అవకాశం ఉంటే ఒక పక్క హాకీ, ఒక పక్క ఫుట్బాల్, క్రికెట్ అయితే ఇవాళ భారతదేశంలో పెద్ద గేమ్ అవుతుంది. దానివల్ల ఎంతో మందికి జీవితాలు బాగుపడుతున్నాయి. స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కదా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా మా అంబర్పేటలో ఇవాళ మొదలు పెట్టాం. భగవంతుడు తలుచుకుంటే తప్పనిసరిగా మా అంబర్పేట నుంచి బాలబాలికలకు కూడా ఏది హాకీలో మంచి స్థానం వస్తుందనేది నా ఉద్దేశం. దీంతో పాటు చిన్న చిన్న దేశాలలోనే ఎన్నో గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. అదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ సిటీకి ఎంకరేజ్మెంట్ చేయాలంటే ప్రతి ఇవాళ ఏది 300 వార్డులు అవుతున్నాయి. ప్రతి వార్డులలో కూడా హాకీ, ఫుట్బాల్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
క్రికెట్ ఆడుతున్నారు. దీంతో పాటు ఫుట్బాల్, హాకీని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. అదేవిధంగా వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ హాకీ అండ్ ఫుట్బాల్ను కూడా, ఎందుకంటే కేరళలో, వెస్ట్ బెంగాల్లోనే ఫుట్బాల్ బాగా ఆడతారు. అదేవిధంగా ఒకప్పుడు మన హైదరాబాద్లో హైదరాబాద్ పోలీస్ కానీ, సెంట్రల్ పోలీస్ కానీ, అదే సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ కానీ ఒకప్పుడు మన హైదరాబాద్ నుంచే 7 పేర్లు మన వాళ్ళు వరల్డ్ కప్లో ఆడారు. జుల్ఫికార్, నయీం, అదే తంగరాజ్ ఇటువంటి వాళ్ళు ఆడినారు. అలాంటి స్పోర్ట్స్ను మా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ మేము మొదలు పెట్టాము. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడ కూడా ఫుట్బాల్, హాకీని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతున్నారు. తల్లిదండ్రులే క్రికెట్కు ప్రాక్టీస్ చేయడానికి రోజు స్కూటర్ మీదనో, కార్లనో తీసుకుపోయి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా ఫుట్బాల్, హాకీని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలు పెట్టాను. భగవంతుడు తలుచుకుంటే తప్పనిసరిగా మన తెలంగాణకు మంచి పేరు స్పోర్ట్స్లో కూడా రావాలి, నంబర్ 1 సిటీ కావాలి అనే ఉద్దేశంతో ఆయన మొన్న సబ్మిట్ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. ఆయన ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి గారి ఆలోచనను కోరుతూ ఇప్పుడు ఈ విధంగానే అన్ని మున్సిపాలిటీలలో హాకీ అండ్ ఫుట్బాల్కు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఇది తప్పనిసరిగా సఫలమవుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా కేవలం క్రికెటే కాకుండా ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, అదేవిధంగా అన్ని, కబడ్డీ అయితే ఇవాళ నంబర్ 1 అయింది. ఒకప్పుడు కబడ్డీని ఎవరు కేర్ చేయలే, కానీ ఇవాళ కబడ్డీలో కూడా చాలా మంది ఉత్తీర్ణులు అవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, మంచి జీవితం గడుపుతున్నారు. స్పోర్ట్స్ కూడా ఒక డిగ్రీ లాగా, పిహెచ్డి చేస్తారు, ఎంబీబీఎస్ చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు. దీంతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అంబర్పేటలో మొదలు పెట్టాము. ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. దానివల్ల మన భారతదేశంలో అత్యధిక జనం ఉన్నా గోల్డ్ మెడల్స్ వస్తలేవు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోవాలి. స్పోర్ట్స్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళ బాడీ కూడా బాగుంటుంది. స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా మంది ఈ డ్రగ్స్కు అలవాటు అవుతుండ్రు. ఈ డ్రగ్స్ను కూడా పక్కకు పెట్టాలంటే స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నా. దానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి వారు శ్రద్ధ తీసుకుంటారు. అందుగుంచే ఆయన స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. భారతదేశంలో ఎవరు చేయని పని ఆయన చేస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణలో హైదరాబాద్ నంబర్ 1 కేవలం హార్డ్వేర్, సాఫ్ట్వేరే కాకుండా స్పోర్ట్స్లో కూడా నంబర్ 1 కావాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా సఫలమవుతుంది ఫ్యూచర్లో అనేది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యంగర్ జనరేషన్ మంచి ఆట పోటీ గారితో ఎవరైతే నేషనల్కు సెలెక్ట్ అవుతారో దానికి సరి అయిన ఫండ్స్ లేకపోవడం వల్ల పిల్లలు పోలేకపోతున్నారు. కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. స్పోర్ట్స్లో కూడా ఎవరు స్పోర్ట్స్కు ఇతర రాష్ట్రాలలో పోయినా నేషనల్లో వచ్చినటువంటి వారికి గెలిచి వచ్చినాక మీరు అవార్డులు ఇస్తున్నారు. గెలవక ముందు వాళ్ళని ముందుకు పోయే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదుకోవాలి. ఆ ఫండ్స్ ఏదో తొందరగా రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా. ఆయన తప్పనిసరిగా ఏదైతే స్పోర్ట్స్కు రావాల్సినటువంటి డబ్బులు ఎప్పటికప్పుడు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి కూడా నేను తప్పనిసరిగా ఆయనతో కూడా మాట్లాడతా. ఆయన అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీహరికి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా డిలే చేయొద్దు. డిలే చేస్తే పోయేటువంటి పిల్లలకు భవిష్యత్తు చెడిపోతుంది. కనుక స్పోర్ట్స్ అమౌంట్ మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నా.